మార్చి 31వ తేదీతో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఇక నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ముగియనున్న 2024-25లో కంటే కొత్తగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అనేక ఆర్థిక పన్ను సంబంధిత నిబంధనలు మారనున్నాయి. ఆదాయ పన్ను మొదలుకొని అనేక డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు పన్నుల్లో మార్పులు కూడా జరగనున్నాయి. ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2025 నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మన దైనందిన ఆర్థిక పనుల్లో మారబోయే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాత పెన్షన్ విధానం స్థానంలో పదవీ విరమణకు ముందు 12 నెలల్లో బేసిక్ జీతంలో 50% పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించే ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ అమల్లోకి వస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను అనేది అస్సలుండదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం సవరించిన స్లాబుల్లో అమలవుతుంది. 12 లక్షల వరకు ఆదాయం వారికి ఎలాంటి పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుంటే 12,75,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇకపోతే జీఎస్టీ పోర్టల్లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను తప్పనిసరి చేయనున్నారు. ఇది కాకుండా 180 రోజుల కంటే పాత పత్రాలను ఉపయోగించి మాత్రమే ఈ వే బిల్లును రూపొందించే నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అలాగే ప్రీమియం హోటల్ బసపై కూడా అధిక జీఎస్టీ వేయనున్నారు. ఒక రోజుకు 7,500 కంటే ఎక్కువ వసూలు చేసే హోటళ్లలో స్పెసిఫైడ్ ప్రేమిసిస్గా పరిగణించనున్నారు. అయితే ఎక్కువ కాలం ఉపయోగించకుండా మొబైల్ నెంబర్లకు లింక్ చేసిన యూపీఐ అకౌంట్ను తొలగించడాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఐ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి బ్యాంకులు, పేమెంట్ సేవల కంపెనీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశంలో అనధికార పనులు, మోసాలను నిలువరించేందుకు ఆయా నెంబర్లను డియాక్టివేట్ చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్లను వాడుతున్న వినియోగదారులు గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే మొదలైన ఆన్లైన్ చెల్లింపుల యాప్లను వినియోగించనున్నారు. ఈ హోటల్లోని రెస్టారెంట్ సేవలకు 15% జీఎస్టీ వర్తిస్తుంది. అయితే దీనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాలు లభిస్తాయి. పాన్ ఆధార్ లింక్ లేకపోతే డివిడెంట్ అస్సలుండదు. ఏడాది మార్చి 31 నాటికి పాన్ను ఆధార్ను లింక్ చేయాలని, లేదంటే పెట్టుబడిదారులు డివిడెంట్ చెల్లింపులు పొందలేరు అని తెలుస్తుంది. సో ఫలితంగా వారు అధిక టీడీఎస్ను కట్టాల్సి రావచ్చు. అలాగే ఎంఎఫ్, డీమ్యాట్ ఖాతాలకు కేవైసీ తప్పనిసరి. ఏప్రిల్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్, డీమ్యూట్ ఖాతాలను నామినీ వివరాల రీవెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నారు. అయితే మోసాలను అరికట్టడానికి కొత్త పాజిటివ్ పే సిస్టమ్ కింద 50,000 కంటే ఎక్కువ చెల్లింపులను క్లియర్ చేయడానికి ముందు బ్యాంకులు చెక్ వివరాలను ఎలక్ట్రానిక్ విధానంలో ధృవీకరిస్తాయి. టీసీఎస్ థ్రైషోల్డ్ సవరణ, విదేశీ ప్రయాణం, అలాగే పెట్టుబడులు, అధిక విలువ లావాదేవీలపై టీసీఎస్ పరిమితిని సంవత్సరానికి 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. కనీస బ్యాలెన్స్ నిబంధనలు కఠినతరం చేయనున్నారు. అలాగే ఎన్సీబీఐ, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రధాన బ్యాంకులు కనీస బ్యాలెన్స్ విషయంలో కొత్త నిబంధనలు అయితే అప్డేట్ చేశాయి. ఏప్రిల్ 1 నుంచి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాను బట్టి మినిమం బ్యాలెన్స్ మొత్తం వేర్వేరుగా ఉండనుంది. సో ఆ మొత్తం అకౌంట్లో లేకపోతే జరిమానాలు తప్పవని అంటున్నారు. రామ్మోహన్ గారా?
ఎస్, అయితే ఇదే అంశానికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, అంటే ఇప్పుడు 2024-25 బడ్జెట్ విషయానికి వస్తే ఫస్ట్ మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? స్వప్నిల్ గారు, మీకు ఈఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా ఉద్దేశం అంటే బడ్జెట్ అంటే అనగానే అధికార పార్టీ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది అని అధికార పార్టీ అంటుంటారు. ప్రతిపక్షాలు ఇది అంకెలే గార్డెన్ కొట్టుపడేస్తుంటారు. అంటే పార్టీలు మారుతుంటాయి, అధికార పార్టీ ఏమో బాగుందంటుంది, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా దాన్ని విమర్శిస్తుంటాయి. అది సహజమే. నా ఉద్దేశం ఏంటంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు లేవు, ఈ రెండు వాస్తవమే కదా. అధికార పార్టీలు పాజిటివ్ గా ఈ బాగున్నాయి అంటే సగం నీళ్లు ఉన్నది వాస్తవమే, సగం నీళ్లు లేని ప్రతిపక్ష పార్టీలు విమర్శించినట్టు సగం నీళ్లు లేని కూడా వాస్తవమే. గ్లాసులో సగం నీళ్లు లేని అనేది రెండు వాస్తవాలే, కానీ చూపించే పద్ధతిని బట్టి తేడా ఉంటుంది. ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందని నేను పూర్తిగా అంకెల గాడి అని అంతకంటే అనలేము. కనుక 2025-26 బడ్జెట్ ఒక రకంగా సాధారణంగానే ఉందని నేను అంటున్నాను. ఇది జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు సంబంధించిన లెక్క. ముఖ్యంగా ఈసారి ఏప్రిల్ 21 నుంచి ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు వచ్చినాయి. అట్లాగే కొత్త ఆదాయ పన్ను రూల్స్లో కొంతవరకు మార్పులు వచ్చినాయి. కొంత ఆర్థిక వెసులుబాటు ఇచ్చారు. సరే, ఎన్నికల బడ్జెట్ అని ప్రతిపక్షాలు విమర్శించినా కూడా ఈ ఎవరైతే ఉద్యోగుల లాభం కలిగించే ఏదైతే ఉన్నదో, మధ్యతరగతి లేకుంటే ఉద్యోగ వర్గానికి లాభం కల్పించే వ్యవస్థ ఉందో, అది ఢిల్లీ ఎన్నికలను బేస్ చేసుకొని చేశారని విమర్శ ఉన్నా కానీ ఇది మంచి పరిణామం అంటున్నాను నేను. ఆదాయ పన్నులో ఇంకా సంస్కరణ రావాలి. అడ్వకేట్ గా నేను దాని గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంటే సార్ ఇప్పుడు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అని అంటూ ఉన్నారు కదా, సో ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందంటారు? తప్పనిసరి మంచిది అంటున్నాను. యాక్చువల్గా గతంలో 30% స్లాబ్ అనేది 3 స్లాబులే ఉండేవి, ఇప్పుడు 6 స్లాబులకు పెంచారు. అంటే 7.5 లక్షల తర్వాత 4 లక్షల తర్వాత 5%, తర్వాత 7.5 లక్షల తర్వాత 10%, తర్వాత 15%, 20%, 25%, లాస్ట్ 50 లక్షలు దాటితే 30% 30% ఉంది. మాక్సిమం లిమిట్ ఏం మారలేదు, 30% అట్లాగే ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో స్వప్నిక మనకి ఎట్లా ఉంటుందంటే ఆ డబ్బు విలువ కూడా మారుతుంది కదా. ఒకనాడు నా చిన్నప్పుడు 25 పైసలు పెడితే ఇడ్లీ వచ్చేది, నాకు 67 ఏళ్ళ వయసు. ఇప్పుడు 25 రూపాయలు పెట్టింది ఇడ్లీ వస్తుంది. అంతే, ఎన్ని వందల రేట్లు పెరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే కొనుగోలు శక్తి నశిస్తుంది. కనుక దాన్ని బట్టే ఈ స్లాబులు మారాలని నేను మొదటి నుంచి వాదిస్తున్నాను. కానీ ఆర్థిక శాఖ మంత్రులు ఎప్పుడు కూడా ఆదాయ పన్నునే డైరెక్ట్ టాక్సేషన్ కదా, ఇది మెల్లగా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాస్తారు, కౌటిల్యుడు అంటారు, చాణక్యుడు అంటారు. రాజకీయ శాస్త్రం రాసిండు, అర్థశాస్త్రం రాసిండు. ఆయన ఏమంటా అంటే పన్ను నొప్పి తెలియకుండా, అంటే ఈ పన్ను నొప్పి కాదు, ఆ పన్ను నొప్పి, పన్ను గుంజే నొప్పి తెలియకుండా ప్రజల నుంచి పన్నులు రాబట్టాలంట. కానీ ఆదాయ పన్ను నొప్పి మాత్రం ప్రత్యక్షం కనుక దీని మీద అందరూ బాధపడుతుంటారు. ఇవి కాకుండా పరోక్ష పన్నులు కూడా ఉంటాయి. మనం తెల్లవాళ్ళు లేవగానే మొహం కడిగితే బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, సబ్బు కావాలి, స్నానం చేస్తే పప్పులో ఉప్పు, పప్పు, చింతపండు, రాత్రి పూట దోమ లేకుంటే ఆల్ అవుట్ గుడ్డెట్టి పెట్టుకోవాలి. రోజు కొనే వస్తువుల మీద పడే పన్ను పరోక్ష పన్నులు. ఈ ఆదాయ పన్ను కానీ, మున్సిపల్ ట్యాక్స్ కానీ, సరే అవన్నీ మున్సిపల్ ట్యాక్స్ లాంటి సేవల పన్నులు, మనకు ప్రభుత్వం సేవలను తీసుకుంటుంది. టెలిఫోన్ బిల్లు కానీ సేవలకు ప్రతిఫలంగా. కానీ పరోక్ష పన్నులు మనకు రోజంతా పీడిస్తున్నా మనం పట్టించుకోము. కానీ ప్రత్యక్ష పన్నుల విషయానికి వస్తే మనం నొప్పి తెలుస్తుంది. అందుకని ఆదాయ పన్నులో చాలా సంస్కరణ రావాల్సి ఉన్నది. అరకొర సంస్కరణలతో చేస్తున్నారు, కానీ మంచి మార్పు అంటుంది, మంచి వైపు పోతుంది. ఒక మాట చెప్తాను, ఒక 50,000 రూపాయలు ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత 5% జీతం పెరుగుతుంది, 55,000 అవుతుంది అనుకోండి. అప్పటికల్లా ఈ స్లాబ్ మారాల్సిందే కదా. కానీ గత ప్రభుత్వాలు మొన్నటి వరకు 2024 వరకు కూడా, ఈ ప్రభుత్వాలు కూడా, ఈ 10 ఏళ్ళ నుంచి మోడీ గారి గవర్నమెంట్ ఉంది కదా, వీళ్ళు పెద్దగా మార్పులకు పూనుకోలేదు. ఏదైనా మంచి ఒక సంకల్పం కలిగింది. ఈ మార్పుల్లో 12,75,000 అంటే ఇంక్లూడింగ్ స్టాండర్డ్ డిడక్షన్ తో సహా దీన్ని మినహాయింపు కోసం కేటాయించారు. ఇది కరెక్ట్ అంటున్నారు. దీనిలో ఇంకొక మంచి మార్పు గత 3 ఏళ్ల నుంచి మొదలైంది స్వప్నిక. ఏమంటే దానిలో మనము ఆడిట్ మనం చేసుకోలేదు, ఎవరికి వాళ్ళు. నేను అడ్వకేట్ని, కానీ నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాదు. కానీ నేను కూడా ఏం చేయాలి, నా ఆదాయ పన్ను మదింపు చేయడానికి ఒక చార్టర్డ్ అకౌంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టింది ఏ విధంగా కదా, వాళ్ళు నేను పంపిన లెక్కలను సరిగ్గా తారుమారు చేసి నాకు పన్ను తప్పిద్దామని అక్రమాలు చేశాను అనుకోండి. గతంలో ఏముండే అంటే కస్టమర్, అంటే నేను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసినా నా మీద శిక్ష ఉంటుంది, నాకు ఉంటుండే. కానీ ఇప్పుడు ఎవరి మీద శిక్ష అంటే
ఆడిటర్ మీద శిక్ష విధించే పద్ధతి 3 ఏళ్ల నుంచి వచ్చింది. చాలా మంచిది అది. అంటే మన దేశంలో ఆదాయ పన్ను ఎట్లా తప్పించుకోవాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు అంటే ఆదాయ పన్ను ఎక్కువ ఉంది కనుక. కొన్ని దేశాల్లో ఆదాయ పన్ను సరిగ్గా ఎట్లా కట్టాలని బాధపడుతుంటారు. అంటే ₹1 కూడా తేడా రావద్దు, పన్ను కడదాం కానీ మన శిక్షకు పాత్రులు కావద్దు అని చెప్పి అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళకు మనకు తేడా ఏమిటంటే దొరికిన కాడనే మొత్తం గుంజేద్దామని, ఆదాయ పన్ను పేరు మీద 30% గుంజేద్దామని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు 25 లక్షలు దాటాగానే 30% పన్ను పడుతుందంటే ఎవరైనా ₹1,00,00,000 సంపాదించే వాడికి ₹30 లక్షల మనకు ఆదాయ పన్ను పోతుందంటే కట్టరు కదా. ఎప్పుడు ఎక్కువ సంపాదించే వర్గం నుంచి ఎక్కువ పన్నులు రాబట్టాలంటే టాక్సేషన్ చాలా సులభంగా ఉండాలి. ఈ స్లాబుల గందరగోళం ఉండొద్దు, అనవసరంగా ఆడిటర్ల దగ్గర పోయే అవసరం రావద్దు. డైరెక్ట్ గా ఇన్ని 5, 10, 15, 20, 25 అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే టాక్సేషన్ మాక్సిమం ఎంత సంపాదించినా 10, 15కో కుదించిన అనుకోండి, అప్పుడు సంతోషంగా అందరూ ఆదాయ పన్ను చెల్లిస్తారు. ఎప్పుడు కూడా పన్ను చెల్లింపులో నిజాయితీతోనే ఉండాలంటే పన్నుల రేట్లు తక్కువ కావాలి. ఎప్పుడు కూడా పన్ను తక్కువ ఉన్నప్పుడు చెల్లించడానికి నిజాయితీ పనులు ఎక్కువ ముందుకు వస్తారు. పన్ను రేటు ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎగబెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఎగబేతకు ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి అవసరమైతే ఎగబేతలో ఆ ఖర్చు కూడా ఆడిటర్కి ఇచ్చి కొంత తప్పు లెక్కలు రాకుంటారు. అందుకనే ఆదాయ పన్ను ఎక్కువ వసూలు కావాలంటే, ఆదాయ పన్ను పరిమితిలోకి ఎక్కువ మందిని తీసుకురావాలంటే పన్ను రేట్లు తగ్గించాలి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో కేవలం 6 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డు కలిగి రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. మరి 140 కోట్ల జనాభా, 40 కోట్ల పిల్లలు విడిచిపెడతారు. 100 కోట్లలో 6 కోట్ల మంది ఆదాయ పన్ను కిందకి ఎందుకు వస్తున్నారు? ఏ దేశం ఏం కాదు మనకు. కనుక కనీసం ఒక 20 కోట్ల మంది ఆదాయ పన్ను పరిధిలోకి రావాలి. ఎప్పుడు వస్తారంటే స్లాబుల రేటు మారాలి, ఆదాయ పన్ను కడితే నష్టం లేదు, మనం లీగల్ మనీ, వైట్ మనీ చేసుకుంటామనే ఒక భావన ప్రజల్లో భరోసా కల్పిస్తే అప్పుడు ఎక్కువ మంది పన్ను కడతారు. చిల్లర సిగ్గారు కదా, ఎక్కువ పన్నులు వసూలు చేయడానికి పన్ను రేట్లు తగ్గించడమే మంచి మార్గం అండి. అంటే ఇంతకుముందు మీరే చెప్పారు సార్, అంటే ఆదాయ పన్నుకు సంబంధించి ఏదైనా కూడా ఇంకా కొంచెం తగ్గిస్తే కట్టడానికి అవకాశం ఉంటుంది అన్నారు. బట్ ఇప్పుడు 25-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన బడ్జెట్ వచ్చిన తర్వాత చాలామంది విమర్శిస్తూ వస్తున్నారు, ఇక్కడ ఆదాయ పన్ను కట్టరని మీలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు చెప్తూ ఉన్నారు. దీన్ని ఇంకా 12 లక్షల వరకు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అనే దానిపైన క్వశ్చన్ వస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? మంచిది అంటాను. ఇప్పుడు 12 లక్షల సంపాదన అంటే ₹1,00,000 ఒకనాడు పాత సినిమా లక్షాధికారి అని సినిమా వచ్చింది, తర్వాత కోటీశ్వరులు అని సినిమా వచ్చింది. కానీ వాళ్ళు 1,00,000కు విలువ లేదు. పాన్ షాప్ ఓనర్ కూడా ₹1,00,000 సేవింగ్ చేసుకోగలుగుతారు. కనుక 12 లక్షలకు పెంచడం చాలా ఆహ్వానించదగ్గది. పన్ను పరిధిలోకి తీసుకురావాలంటే పన్ను రేట్లు తక్కువ ఉండాలంటున్నాను నేను చెప్పే సంస్కరణ అది. అంటే మీకు పన్ను రేట్లు కూడా రిటర్న్స్ కూడా చాలా మంది దాఖలు చేయరు. కనుక పన్ను రేటు తక్కువ ఉంది అనుకోండి, ₹1,00,000 సంపాదిస్తే ఒక 2,000, ₹1,000 పోతుంది అంటే 20 లక్షలు దాటిన వాళ్ళకు అన్నప్పుడు కడతారు కదా. కానీ ₹1,00,000 20 లక్షల దాటిన వాడు 20,000 పన్ను కట్టాలి ప్రతి లక్షకు అన్నప్పుడు కష్టం కదా. 30,000 కట్టాలంటే కష్టం కదా. అది మారాలి. రెండోది ఏంటంటే పన్ను రాయితీలు కూడా నిజాయితీ పనులకు ఎక్కించే ప్రయత్నం చేయాలి. చాలా మంది వ్యవసాయం పేరు మీద అక్రమ సంపాదన చూపిస్తూ వ్యవసాయదారులకు పన్ను లేదు కదా. ఇప్పుడు వ్యవసాయం మీద పన్ను పెట్టాలని ఒక ఏమంటారు ప్రతిపాదన కూడా ఉంది. కానీ వ్యవసాయం మీద పన్ను పెడితే చిన్నకారు సన్నకారు రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఫామ్ హౌస్లు మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే 20 ఎకరాల కంటే పైన ఉన్నారో, 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు, 10 ఎకరాలు ఏదో సీలింగ్ పెట్టండి, 10 ఎకరాల పైన చేసే వాళ్ళకి ఈ వ్యవసాయ ఆదాయం మీద కూడా పన్ను పెట్టాలని ఒక ప్రతిపాదన ఉంది. అది సరి అయింది అంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళు వేరే సంపాదన, వేరే సూట్ కేస్ కంపెనీలు కావచ్చు, మంచి కంపెనీలు కావచ్చు, నిజాయితీ కంపెనీలు కావచ్చు, అక్కడ వచ్చిన లాభాన్ని ఏం చేస్తున్నారు, వ్యవసాయంలో నష్టంగా చూపించుకుంటూ ఆదాయ పన్ను తగ్గించుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా కాకుండా అంటే ఆదాయ పన్ను ఎగ్గొట్టకుండా ఉండాలంటే సులభమైన ఆదాయ పన్ను రూల్స్ ఉండాలి, నెంబర్ 1. రెండోది ఆదాయ పన్ను రేటు తక్కువ ఉండాలి. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. గతంలో JNNURM, జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ అని ఇప్పుడు మనకు ఉన్నది. అది మొట్టమొదటి ఏం ప్రతిపాదన చేసింది అంటే నగరాలు బాగా పెరగాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరగాలి. దానికి రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ ఉంటుంది కదా, అది 13% దాకా ఉంది. దాన్ని మీరు 5% లోపుకు తగ్గించండి, అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. చాలా మంది విమర్శించాం. 2005 సంగతి చెప్తున్నాను. చాలా మంది విమర్శించాం, తప్పిది, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువైతే ఆదాయం ఎట్లా వస్తుంది అని చెప్పి. కానీ అందరికంటే ముందు మహారాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు 2005లో అది అమలు చేసిన మొదటి 6 నెలలు చాలా నష్టం వచ్చింది. రిజిస్ట్రేషన్లు డబ్బులు తక్కువ వచ్చింది. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ చేసి ఆస్తుల విలువ పెంచారు.
అంతకుముందు 10 లక్షల ఉన్న ఆస్తిని ₹1,00,000 రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు అట్లా చేయలేదు. 10 లక్షల ఉన్న ఆస్తిని కనీసం మార్కెట్ వాల్యూని సవరించి 5 లక్షలకు పెంచారు. అప్పుడు ఏమైంది, పన్ను రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువైంది, కానీ ఆస్తుల విలువ పెరగడం వల్ల వైట్ మనీ బాగా ప్రాచుర్యం పొందింది. వైట్ మనీ రియల్ ఎస్టేట్ లో ప్రవేశించింది, బ్లాక్ మనీ పోయి. అప్పుడు ఏమైందంటే పన్నుల వసూలు 6 నెలల తర్వాత బాంబే ఇప్పటి వరకు ఆగలే. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు అత్యధికంగా ఆర్థిక రాజధాని అంటాం కదా, పన్ను రేట్లు అంటే స్టాంప్ డ్యూటీ తగ్గించి మన ఆస్తుల విలువ పెంచి, బుక్ వాల్యూ అంటారు రిజిస్ట్రేషన్, అది పెంచడం వల్ల ఏమైందంటే పన్ను రేట్లు మంచిగా చాలా బ్రహ్మాండంగా వసూలైనవి. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఎంతసేపు 6 కోట్ల మంది దగ్గర నుంచి ఆదాయ పన్ను ఎట్లా రాబడదామని చూస్తే రావు. 60 కోట్ల మందికి పన్ను పరిధిలోకి రావడం కావాలి. వాళ్ళ నుంచి తక్కువైనా సరే 5% వసూలు చేయండి, 10% వసూలు చేయండి. పన్ను రేటు తగ్గిస్తే నిజాయితీగా పన్ను కట్టే వాళ్ళు ఎక్కువ మంది అవుతారని నేను అంటున్నాను. కష్టపడి సంపాదించిన పన్నుల్లో 30% పన్ను కట్టాలంటే ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, చెమటోటి సంపాదించిన సొమ్ము కదా. అది 30% మంది 10% కుదించారు అనుకోండి, ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వస్తారు. ఎక్కువ మంది పన్ను కట్టడానికి కష్టపడి కాకుండా ఇష్టపడి పన్ను కట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఆదాయ పన్నులో ఇప్పుడు అరకొర సంస్కరణలు జరుగుతున్నాయి. ప్రాథమికంగా ఏవైతే బ్యాంకులో మనం వేసుకునే డబ్బులకి అవుతున్నాయి, కొంత ఇల్లీగల్ అంటే బ్లాక్ మనీ, హవాలా మనీ చలమణి అవుతున్న దేశంలో అదంతా లీగలైజ్ కావాలంటే మనకు ఈ సంస్కరణ అవసరం. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎప్పుడు కూడా బ్లాక్ మనీ వైట్ మనీ అంటే రంగేసి ఉండదు. పన్ను కడితే వైట్ మనీ, పన్ను కట్టకపోతే బ్లాక్ మనీ, అంతే కదా. డబ్బుల మీద ఏమి బ్లాక్ వైట్ అని ఏముండదు. కనుక పన్ను కట్టే పరిధిలోకి ఎక్కువ మంది తీసుకురావాలి, తక్కువ పన్ను శాతం పెంచాలి, తక్కువ శాతంతో ఎక్కువ పన్నులు వసూలు చేసే ప్రయత్నం చేయాలి. అది సంస్కరణ. కానీ ఎంతసేపు ఆర్థికవేత్తలు ఎంతసేపు గుంజేవాడి దగ్గర గుంజుదాం, పెద్దవాడి దగ్గర 30% వసూలు చేద్దాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని. ఎస్ సార్, అలాగే మనం ఇన్యాక్టివ్ యూపీఐ నెంబర్ల గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అవి పని చేయవు అని అంటున్నారు. దాని బదులు యూపీఎస్ తీసుకొస్తారని అంటున్నారు. సో దీనివల్ల అంటే యూపీఐ తీసేసి ఏవైతే ఇన్యాక్టివ్ ఉన్నాయి నెంబర్స్ అవి తీసేసి దాని బదులు యూపీఎస్ తెస్తారంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటారు? మంచిదే, ఎందుకంటే అన్యూజ్ అంటే మనకు కొందరికి డబుల్ సిమ్ ఉన్న ఫోన్ 2 ఉంటాయి, అంటే 4 సిమ్లు ఉంటాయి. ఒక్కదానికి యూపీఐ పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ పట్టుకుపోయినప్పుడు అది ఉండాలని ఆ 2 ఫోన్లకు లేకుండా 4 నెంబర్లకు యూపీఐ లింక్ అప్లోడ్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అన్యూజ్డ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల సైబర్ నేరాలు పెరుగుతాయి. కనుక అన్యూజ్డ్ ఫోన్ లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు యూపీఐ నెంబర్ ద్వారా ఎవరైనా ఫ్రాడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక మీరు సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేయండి అని ప్రభుత్వ భావన, అది ఒప్పుకోవాలి. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యన మనకు ఏదైతే ఫాస్టాగ్ కార్లకు ఫాస్టాగ్ ఉండేది, కార్లకు కానీ వెహికల్స్ ఏదైనా సరే ఫాస్టాగ్ నెంబర్ ఏం చేసేవాళ్ళు అంటే 3-4 తీసుకునేవాళ్ళు. ఒకటి చాసిస్ నెంబర్ మీద, ఒకటి కార్ నెంబర్ మీద, ఇంకో నెంబర్ మీద ఇట్లా తీసుకునేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే ఆ ఫాస్టాగ్ లో చాలా అకౌంట్స్ ఎక్కువ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండేది. ఇటీవల ఏం చేశారు, మన పోయిన సంవత్సరం నుంచే ఒక కారుకు ఒకటే ఫాస్టాగ్ ఉండాలి, 2-3 ఉంటే మిగతా ఇన్యాక్టివ్ చేస్తామని ఇన్యాక్టివ్ చేసేసింది మిగతా వాటి. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఒకే కారుకు ఒకే వెహికల్ కు ఒకే ఫాస్టాగ్ నెంబర్ ఉంటుంది, ఒకే అకౌంట్ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఆర్థికంగా ఈ ఏవైతే ఫ్రాడ్ జరిగే అవకాశం తక్కువ. సేమ్ అదే పద్ధతిలో యూపీఐ నెంబర్లు కూడా మీరు అన్యూజ్డ్ సెల్ ఫోన్ నెంబర్లకు యూపీఐ తీసుకోకండి, పర్మిషన్ తీసుకోకండి. తీసుకుంటే కూడా మీరు ఏదో ఉంచుకుంటారో చెప్తే దాని ఒకదాన్ని ఉంచుతా, మిగతా వాటిని తీసేస్తామంటున్నాను. ఇది మంచిది అంటున్నాను. అది గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఏదైనా సరే ఒక నెంబర్ ఉంచుకోండి అంటున్నాను. సార్, అలాగే మినిమం బ్యాలెన్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఇప్పటి నుంచి ఎస్బీఐ అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అంటే 10 నుంచి 15,000 ఎలాగో బిజినెస్ అకౌంట్స్కి ఇలా ఉంటుంది. జీరో అకౌంట్స్ కూడా ఇది వర్తిస్తుందా? దీనివల్ల ప్రజలకు అంటే చిన్నగా ఏదో జీరో అకౌంట్ ఇలా చిన్నగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవ్వదంటారా? ఏం చెప్తారు? పెద్దవాళ్ళకి ఏం నష్టం కాదు. 10,000 15,000 మామూలుగా ఉంచేస్తారు వాళ్ళు. ఒక ₹1,00,000 50,000 జీతం సాలరీ ఉన్నోళ్ళు పెద్దగా వాళ్ళకి సమస్య రావలేదు. మీరు అన్నది చాలా విలువైన ప్రశ్న స్వప్నిక. ఏంటంటే ఈ జీరో బ్యాలెన్స్ తోని మనం ఓపెన్ చేశాం కదా, మరి వాళ్ళకి వర్తింపజేస్తే జన్ధన్ ఖాతాలు మోడీ గారు తెలవమన్నారు, లక్షల సంఖ్యలో జన్ధన్ ఖాతాలు తెరిచారు. వాళ్ళకి పెన్షన్ పడ్డప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి కదా. చాలా వరకు గవర్నమెంట్ ఇచ్చే ఆర్థిక సహాయం అందులో పడుతున్నది. కాకపోతే వాళ్ళకి ఏమందంటే ప్రతిరోజు పరగడపే కదా, నెల కాగానే డబ్బులు పడగానే పెన్షన్ డబ్బులు వాడేస్తుంటారు. ముసలి కనుక మందులు కొనుక్కోవాలి, ఆహారం కొనుక్కోవాలి, రకరకాలుగా ఉంటాయి వాళ్ళ. ముఖ్యంగా మందులకు, ముసలి వాళ్ళకి ఎక్కువ, వృద్ధులకు మందులకు అవసరం ఎక్కువ ఉంటుంది. డబ్బులు అందులో పడగానే వెంటనే ఖర్చు పెట్టేస్తుంటారు. అప్పుడు మినిమం బ్యాలెన్స్ ఉండడానికి అవకాశం లేదు. కనుక ఏం చేయాలంటే జన్ధన్ ఖాతాలకు
ఒక 500 మించి మినిమం బ్యాలెన్స్ పెట్టవద్దు. కానీ ఇప్పుడు 5,000 పెడుతున్నారు బ్యాంకును బట్టి. మీరు ప్రైవేట్ బ్యాంకులలో అయితే మినిమం 10,000 మెయింటైన్ చేయమంటారు. Yes, sir. ఇంకోటి అంటే ఏంటంటే దీనికి కొనసాగింపుగా ఒక చిన్న అక్రమంగా క్వశ్చన్ సార్. కొన్ని బట్ ఇప్పుడు సేవింగ్ అకౌంట్స్ కానీ జీరో అకౌంట్లో బట్ కొంతమందికి చాలా తక్కువ శాలరీలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా, మనం రైతుల గురించే కాదు, 10,000 లేదంటే 15,000 వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇట్లా మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా. అదే చెప్తుంది. జీరో బ్యాలెన్స్ తో లక్షల ఖాతాలు తీశారు దేశవ్యాప్తంగా. అది జన్ధన్ ఖాతాలు. దాంతో పాటు మీరు అన్న చిన్న ఉద్యోగస్తులు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కాని వాళ్ళు, అంటే మన గిగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏముంటది మహా అయితే ఆ కమిషన్ పడుతుంది, 50 రూపాయలు 100 రూపాయలు పడుతుంటాయి ప్రతిసారి బ్యాంకులో. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ 5,000 10,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ప్రతి రూపాయి వినియోగించే ప్రయత్నం ఉంటుంది. అందులో అనవసరంగా దానికి ఇంట్రెస్ట్ కూడా రాదు పెద్దగా, 3% 2% కూడా రాదు. ఏది బ్యాంకులు ఖాతాల్లో మనకు పాస్బుక్ లో సేవింగ్స్ అకౌంట్లలో ఉంటే పెద్దగా రాదు. ఫిక్స్డ్ డిపాజిట్ మీద వేరు, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకునేది కాదు కదా. సేవింగ్స్ ఖాతాల మీద కూడా ఇప్పటికి 3 రకాల దోపిడీ జరుగుతుంది పబ్లిక్. ఒకటేమో మన మినిమం బ్యాలెన్స్ పెద్ద దోపిడీ అంటున్నాడు. ప్రతి సంవత్సరం డబ్బులు పడగానే దొంగలాగా దోచేస్తుంటారు. అంటే మనం రోడ్లు వెంబడి తిరిగితే టోల్ ట్యాక్స్ ఎట్లనో, టోల్ ట్యాక్స్ అన్న రోడ్డు వినియోగించుకుంటాం. ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ఖాతా మెయింటైన్ చేసినందుకు ఇట్లా డబ్బులు ఎవరైనా మనకు వచ్చే డబ్బులు సాలరీ డబ్బులు పడ్డాయి అనుకోండి, పడ్డ వెంటనే ఫస్ట్ మినిమం బ్యాలెన్స్ అకౌంట్ కట్ అవుతుంది. రెండోది మెసేజ్ అలర్ట్ కూడా, మెసేజ్ అలర్ట్ పేరు మీద కూడా వీళ్ళు డబ్బులు కాల్ చేస్తున్నారు. మూడోది ఏంటంటే నేనేమంటాను, ఈ లావాదేవీల మీద కూడా, అంటే ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు, ఒక బ్యాంకు ఏటీఎం కార్డు ఇంకో బ్యాంకు నుంచి లావాదేవీలు చేసిన అనుకోండి, లావాదేవీలు 2 3 మించగానే వాటి మీద పడుతున్నది, మనకు డబ్బులు కట్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ వెనుక డోర్ నుంచి చేసే దొంగతనం అంటున్నారు. బ్యాంకు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఏమో గుర్తి పద్ధతుల కింద విడిచిపెడుతున్నారు. కోట్లాది రూపాయల లోన్లు తీసుకొని వాడు ఎగబెడితే దాన్ని రాని పద్ధతి కింద జమ చేసి రైట్ ఆఫ్ చేసేస్తున్నారు. మరి అటువంటిది ఒక పేదవాడు లేకుంటే మధ్యతరగతి వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని డబ్బులు వేయడం, లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ అయితే వీళ్ళకి ఇవ్వరు. ఓవర్ డ్రాఫ్ట్ ఎవరికి ఇస్తారు? దొంగలకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు బ్యాంకులు. వాళ్ళు ఎగబెడితే మాట్లాడుకుంటున్నారు. అట్లా కాకుండా పేదవాడికి సహాయం చేసే పరిస్థితి రావాలి. ఎప్పుడు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమంగా ఉంటే, డిజిటల్ పేమెంట్ లో ఇప్పుడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. ప్రపంచంలో ఎక్కువ డిజిటల్ పేమెంట్ వైపు పోయిన దేశంగా మన భారతదేశం ఉన్నది. డిజిటల్ పేమెంట్ కి ఎప్పుడు పోతాం? బ్యాంక్ అకౌంట్ ఉంటే పోతాం. కనుక డిజిటల్ పేమెంట్లు పెరగాలంటే ఇటువంటి చిల్లర దోపిడీ అరికట్టాలి బ్యాంకులు కూడా. దాంతో వచ్చేది కూడా లేదు. ఇప్పుడు పెద్దవాడు పెడితే 100 కోట్లు పోతాయి. ఇవన్నీ రద్దు చేసినా కూడా 100 కోట్లు కావు. అందుకని నేను ఏమంటున్నానంటే పేదలకు సహాయం చేసే బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకు పేదలకు మధ్యతరగతి వారికి సహాయం చేసే విధంగా ఉండాలి తప్ప మీరు మినిమం బ్యాలెన్స్ పేరు మీద, ఇప్పుడు మెసేజ్ అలర్ట్ పేరు మీద ఇతరత్ర దోపిడీ చేస్తుంటే బ్యాంకుల మీద నమ్మకం ఉండదు. మనం కూడా అలవాటు చేసుకోవాలి. 5-6 అకౌంట్ మెయింటైన్ చేసినప్పుడు తప్పనిసరి మరి ఈ బాధ ఉంటది కనుక కొందరు 5-6 అకౌంట్లు తెరుస్తారంటే ఒక దగ్గర ఉండొచ్చు, ఒక సాలరీ అకౌంట్ ఒకటి ఉంటుంది, కొందరికి మామూలుగా వేరే డబ్బులు వేసుకునే అకౌంట్ వేరే ఉంటది. ఇట్లా 4-5 అకౌంట్లు ఉన్న సందర్భాలు చూస్తున్నాం కనుక అప్పుడు ఈ మినిమం బ్యాలెన్స్ అనేది సమస్య అవుతుంది. కనుక మధ్యతరగతికి పేదలకు ముఖ్యంగా ఈ జన్ధన్ ఖాతాలు తెరిచే వాళ్లకు 500కి మించి అవసరం లేదని నేను అంటున్నాను. ఉదాహరణకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఉన్నది, 500 మినిమం బ్యాలెన్స్ అది. అట్లా ఎందుకు చేయొద్దు? మనం పోస్ట్ ఆఫీస్ కూడా చాలా సేవలు అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో ఇంట్రెస్ట్ కూడా రేటు కూడా ఎక్కువనే ఉంది. మరి అటువంటి అప్పుడు ఆయా దేశాల్లో మన దేశంలో పోస్టల్ వ్యవస్థ పెద్దది, ప్రతి చిన్న గ్రామంలో ఉంటుంది కనుక అప్పుడు ఏమవుతుందంటే 500 మినిమం బ్యాలెన్స్ పోస్టల్ వ్యవస్థని ఆశ్రయించాల్సి వస్తుంది మనలాంటి వాళ్ళందరం కూడా. ఎందుకంటే ఇవన్నీ ఆలోచించి కేంద్ర ప్రభుత్వం సమూల సంస్కరణ, ఆదాయ పనులు చేయాలి, ఈ మినిమం బ్యాలెన్స్ ఇట్లాంటి చిల్లర దోపిడీ అరికట్టాలి. అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తే నల్లధనం తొలగించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నల్లధనం తొలగాలంటే ఒక బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా మనం నియంత్రణ చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్నంత నల్లధనం ఇంకెక్కడా లేదు. మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లలో మనం ఏదైతే బుక్ వాల్యూ పెంచి 50 లక్షలు ఉన్న మార్కెట్ వాల్యూ విలువ ఉన్నదాకా 3 లక్షలు 4 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మిగతా 47 లక్షలు బ్లాక్ మనీ ఇస్తున్నారు కదా. ముఖ్యంగా కరెన్సీలో లేదు అసలు నల్లధనం అంతా. మోడీ గారు రద్దు చేసినప్పుడు కూడా చెప్పారు, నల్లధనం కరెన్సీ రద్దు చేస్తే లేదు. కరెన్సీ రద్దు అనేది కొంతవరకు స్టోన్ పిల్లర్స్ అరికట్టింది, కాశ్మీర్ లో కొంత తీవ్రవాదం పోయింది, వీటికి ఒప్పుకుంటాను. కానీ నల్లధనం అక్కడ లేదు. కరెన్సీ రద్దు చేస్తే నల్లధనం పోదు, కానీ కరెన్సీని తక్కువ చేయొచ్చు. ఉదాహరణకు మనకు కరెన్సీలు ఏం చేయొచ్చు అంటే కొన్ని దేశాల్లో 100 రూపాయలకు మించి విలువ గల నోట్లు లేవు. మనది 2000 రద్దు చేశారు. ఆల్మోస్ట్ 2000 లేదు ఇప్పుడు. ఆ జర్మన్ లేదు. 1000 రూపాయలు చేస్తామన్నారు కరెక్ట్ గా. ఇప్పటికి కూడా 500 రూపాయల నోట్ సరిపోతుంది. మాక్సిమం దాన్ని ఇంకా తగ్గిస్తే 200 రూపాయలకు తగ్గించవచ్చు. కానీ అప్పుడు కరెన్సీ మోయడానికి కానీ ముఖ్యంగా ఎన్నికల్లో అక్రమాలు జరగడానికి అవకాశం ఉండదు. ఆ రకంగా చేసుకోవచ్చు. ఈ నల్లధనం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది కనుక దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సో 2025-26 ఆర్థిక బడ్జెట్కి సంబంధించి సో ఇది ఇవాల్టి డిస్కషన్. సో ఇప్పుడు మనం అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంత పన్నులకి ఇవన్నీ కూడా కంపేర్ టు పేదలకి రైతులకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే ఇబ్బంది అయ్యే అవకాశమే ఉంటుంది అంటూ అనలిస్టులు చెప్తూ ఉన్నారు. అలాగే పన్నుకు సంబంధించి కూడా పన్ను రేటు తగ్గిస్తే ఇంకా బాగుంటుంది, సో ఉపయోగకరంగా ఉంటుంది అని అంటున్నారు. సో ఆర్థిక మార్పులు అయితే ఇంకా జరిగే అవకాశం ఉండదు కాబట్టి మరి ముందు ఇంకా దీంట్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.